ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 11వ అధ్యాయం. రోగమేగాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగటము అవసరము. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపోమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తునికి తెలియాలి కదా. షిరిడీలోని కాకాదీక్షితుకు తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. ఆయన నేనేమీ వైద్యుణ్ణి కాదు, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరబోయి అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఇంటికి ఎలా వెళ్ళగలడు అన్నారు. కానీ సాయి తిరిగి కఠినంగా అలానే ఆజ్ఞాపించాడు. సెలవు తీసుకోవటానికి కాక మసీదు రాగానే సాయి నీవింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది. సీమబాదము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊది ఇచ్చి శ్యామాని తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాక సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు నువ్వు ఆ పిచ్చి ఫకీర్ చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాక వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతి లాగా బాబా కూడా ఇలా అపద్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాని అడిగితే బాదము పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరోచనాలు అవుతుంటే మసీదులో పక్కనే కుండతో నీరించుకొని తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకా మహాజనిని మాత్రము బాబా అక్కడ కూర్చోపెట్టి అతని చేత వేరుశనగపప్పు తినిపించి కుండలో నీరు తాము కొంచెం తాగి అతడి చేత తాగించారు. నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. ఆ క్షణంలోనే అతడి జబ్బు తగ్గిపోయింది. ఈ చికిత్సలలోని రహస్యము ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మలలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. బాబా చెప్పినట్లుగానే ఆ వైద్యమే చేసుకుంటే కానీ ఆ వ్యాధి తగ్గలేదు. మరలా సాయి అనుగ్రహంతోనే బూదీతో తగ్గింది. రఘువీర్ పురందరే మొదటిసారి షిరిడీ బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానంది. కానీ అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకెళ్లాడు. వారు షిరిడీ చేరిన 3వ రోజు బాబా పురందరే భార్యకు కలలో కనిపించి బిడ్డకు బూది ఇచ్చారు. ఆ క్షణం నుంచి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరబెట్టుకుంది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. కానీ సాయి బాపు ఈ విషయంలో కల్పించుకోకు, ఇది అతడి మంచికే జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు అశరీరంతో చేయగలడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నువ్వు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హార్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తరువాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపిస్తూ అతడిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అప్పటినుంచి అతని బంధువర్గమంతా సాయిని సేవించటం మొదలుపెట్టారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదలచకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరొక వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతడికి సంతానం కలగనే లేదు. ఓం శ్రీ సాయి లీలామృతం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 సంపూర్ణం.